జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. మన డిఈ గారు మన ఫరూక్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే అందరూ చాగలమరి మండలంలో ప్రతి ఒక్కరూ సోలార్ ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన డిఈ గారు మన సంజీవర్ ఫరూక్ గారిని సన్మానిస్తారు. ఆయన కట్టింపులు వచ్చా 90,000 కానీ 70,000 రూపాయలు వచ్చి 30 రోజుల్లో ఆయన పడిపోతారు. ఈయన 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 700 లోపల వస్తుంది. ఫస్ట్ ఇప్పటి నుంచి పెరుగుతాయని పెరగాలి కూడా. అలాగే అలాగంటే 5 అంటే అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. తిరుగుతున్నాము, ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నాము. కానీ కన్జ్యూమర్ దగ్గర ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోవడం ఏమనేది అర్థం కావడం డిపార్ట్మెంట్ కానీ ఎందుకు అనేది మాకే అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మేము చెప్పడంలో లోపం అంటూ ఏం లేదు. అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి తాలూకాలో ప్రతి మండలం రోజుకి 2 సార్లు తిరుగుతున్నాం. వాళ్ళు మొత్తం దాదాపు మంత్ నుంచి మూడవుతున్నాము. సోలార్ అడ్వర్టైజింగ్ చేయాలి. దానికోసం ఒకటి ఆలోచన 1 KWకు మన గవర్నమెంట్ 30,000 సబ్సిడీ ఇస్తుంది. 2 KWకు 60,000 సబ్సిడీ ఇస్తుంది. 3 KWకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మీరు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. 3 KWకు మీరు 1,90,000 కట్టాలి. అంటే 78,000 పోతే 1,20,000 అప్రాక్సిమేట్లీ మీ జోబులో నుంచి డబ్బులు పోతుంది. జోబులో నుంచి 1,20,000 రూపాయలు పోతే నెలకు మీకు 2,500 రూపాయలు ఖచ్చితంగా మిగులుతారు. వడ్డీతో సహా వేసుకుంటే మీరు కట్టే డబ్బు 5 సంవత్సరాల్లో తీరిపోతారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు సోలార్ కూడా మీకు గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 25 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోయింది. ఇంకా 20 సంవత్సరాలు మీకు డబ్బు మిగిలినట్టే. కాబట్టి ఇది ఒక రకమైన పెట్టుబడి అనుకొని దయచేసి చాలా మంది కన్జ్యూమర్లు అందరూ సోలారు పెట్టుకొని ఆ సంస్థకు సహకరిస్తారని కోరుకుంటున్నారు. అలాగే ఆలగడ్డ తాలూకాలో ఉన్న ప్రజలందరూ ఇలాగే కన్జ్యూమర్ ముందుకు వచ్చి ఖచ్చితంగా సోలార్ పెట్టుకోండి. దానివల్ల మీకు డబ్బు ఆదాయం తప్ప వృధా ఖర్చు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు మా ఎనర్జీ అసెట్స్ మొత్తము SC ST కాలనీస్కి వచ్చి ఫోటోలు వేస్తున్నాం. దానికి మీ సెల్ నెంబరు OTP మాకు చెప్తే దానికి ఎంత రూప్ టాప్ లో మీకు ఎంత KW పెట్టుకోవచ్చు కూడా మా డిపార్ట్మెంట్ వారు వచ్చి మీకు చెప్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పై కప్పు ఒకటి మాకు బాడీకి ఇచ్చినట్టే. అంటే సింపుల్ చెప్పాలంటే దానివల్ల మీకు డబ్బులు వచ్చేది తప్ప డబ్బులు నష్టం లేదు. అది కాక పై కప్పు మేము వాస్తవంగా 30x30 కావాలని చెప్తున్నాం ప్లేస్. కానీ ఇక్కడ మేము చూస్తే 20x12లోనే 3 KW వచ్చింది. ఒకటి కూడా వేయడం జరిగింది. కాబట్టి 20x15 ఉన్నా మీకు 3 KW మిగలడానికి అవకాశం ఉండదు అనేది మీకు అందరికీ ఈ మూలంగా చెప్పడం జరిగింది. ఇంకా ఈ సోలార్ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మీకు బ్యాంక్ లోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వస్తే నేను కానీ ఏఈ గారు కానీ షూరిటీ పెట్టి మీకు లోన్ కూడా ఇప్పిస్తాం. అంటే మీరు ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండా లోన్ ఇప్పిస్తాం. జస్ట్ మీకు మేము పూచి ఉంటాం మా డిపార్ట్మెంట్. కాబట్టి దయచేసి ఒక్కొక్కరు పేరున అల్లగడ్డ చెప్పడం ఏంటంటే సోలార్ ప్లాంట్ పెట్టుకోండి, విద్యుత్ సంపదలు సహకరించండి. అలాగే ఇప్పుడు వానాకాలము రైతులు తడిచిన వాటర్ల దగ్గర కానీ 11 kV కట్ అయిన లైన్ల దగ్గరికి మాత్రము పోవద్దు. మీ ప్రాణాలు అనేది మాకు చాలా ముఖ్యం.
అలాగే బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపల కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాలి, కట్టి తీరాలి. ఇవన్నీ బతికి పెట్టుకొని మా సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.